ఏలేరు వరద వల్ల ఎక్సెస్ వాటర్ వరద వల్ల చాలా ఇబ్బందులు రైతులకి గురి అవడం జరిగింది. రైతులంతా చాలా ఆవేదనలో ఉన్నారు. వేలాది ఎకరాలు ఇంచుమించుగా మరి వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సమాచారం ప్రకారమే 30,000 పైబడి మరి ఎకరాలు పంట మునిగిపోయి పంట పూర్తిగా నాశనమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి రైతులందరితో స్వయంగా మాట్లాడాలి, రైతుల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి వారు రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు కూడా మనందరం కూడా చూసాం. అపూర్వమైన స్వాగతం పలికారు మా పార్టీ క్యాడర్ కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా జగన్ గారి మీద ఉన్న నమ్మకం, జగన్ గారు మాట ఇస్తే చేస్తారనే నమ్మకంతో వారందరూ కూడా దగ్గరకు వచ్చి వారి విషయాలని ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర నుంచి మొదలై మళ్ళీ రమణక్కపేట వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కూడా అశాంతం ప్రజలు ఎక్కడికక్కడ ఆఫ్ చేసి వారిని కష్టాలను చెప్పడం జరిగింది. తర్వాత నిన్న పర్యటన మీద కూటమి నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేయటం జరుగుతుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో వరద పరిస్థితుల్లో మరి ఈ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. కాకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతానికి వెళ్ళలేదు అనేది మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రజలు కూడా చూసి ఏమనుకుంటారు అనేది కూడా మనం కొంచెం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలా అయితే ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో తిరిగారు అనేది ఒక్కసారి చూసినట్లయితే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, సామలకోటలో చూశారు, పెద్దాపురం దగ్గర చూశారు, వెళ్ళిపోయారు. మా పిఠాపురం ఎందుకు రాలేదని ఎలాగది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిపోర్ట్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి వస్తారు. మరి జగన్ గారు వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, 2 మండలాలు తిరిగారు, దగ్గర 5-6 గ్రామాల ప్రజలందరితో కూడా మాట్లాడారు. మిగతా ప్రజలందరూ కూడా గొల్లప్రోలు నుంచి అందరూ కూడా రావటం జరిగింది. కాబట్టి ఈ వ్యాఖ్యానాలు అనేవి ఇలాంటి సందర్భంలో ప్రజల ముందు రాజకీయ నాయకులు చులకనవడం తప్ప దీనివల్ల రైతులకి ఏమీ ఉపయోగం ఉండదు. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యత వహించేవారు రైతాంగానికి ఏం చేస్తాము, రైతు కూలీలకి ఏం చేస్తాము, కౌలు రైతులకి ఏం చేస్తాము, ఈ 2.5 నెలలు పంట ఉండదు కాబట్టి ప్రజల్ని ఎలా ఆదుకుంటామనే దాని మీద దృష్టి పెట్టినట్లయితే ప్రజలకి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే నిజంగా రైతాంగానికి వరకు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు ఈ క్రాప్ ద్వారా చేయించడం వల్ల సుమారు 40,000 పైన ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఈ క్రాప్ ద్వారా చేయటం వల్ల అందరికీ కూడా ఆ రోజు కష్టం వచ్చినప్పుడు రైతాంగానికి న్యాయం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇంకా ఇన్పుట్ సబ్సిడీ లేదు. కాబట్టి ఇప్పుడుండే రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మరి పూర్తిగా సమాచారాన్ని పూర్తిగా ఎక్కడ కూడా రాజకీయాలకి కానీ లేకుండా తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి రైతాంగం అందరినీ ఆదుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని విరివిగా ఇక్కడ అందరికీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ ద్వారా ఉపాధి 2.5 నెలలు ఉపాధి జరిగే విధంగా చేసినట్లయితే అన్ని వర్గాలకి ప్రజలకి కూడా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. తప్పనిసరిగా మనకి ఇప్పుడు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి అన్ని శాఖలు ఉన్న మంత్రి మళ్ళీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వారిని కూడా రైతాంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా ఈ పార్లమెంట్లో జగ్గంపేటలో కొంత నష్టం జరిగింది, పెద్దాపురంలో కొంత నష్టం జరిగింది, ఎక్కువ నష్టం పిఠాపురంకి జరిగింది. ఎప్పుడు కూడా థైలాండ్ ప్రాంతం కాబట్టి ఇక్కడే నష్టం జరుగుతుంది. నీళ్లు లేకపోతే ఎండిపోతాం, నీళ్ళు అయితే మునిగిపోతాం. ఈ పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే మొన్న 4,000 క్యూసెక్లు వదిలేరు. ముందు రోజు మనకి శుక్రవారంకి గేట్లన్నీ క్లోజ్ చేసామని చెప్పారు. మళ్ళీ మేము సమాచారం కలిగితే శనివారం పొద్దుడికి 4,000 క్యూసెక్లు వదిలేమన్నారు.
నిన్న సాయంకాలం అయ్యేటప్పటికి 5,000 క్యూసెక్కులు వదిలే ఉంటారు. అంటే ఇప్పటికే నీరు మునిగిపోయి ఉన్న పంట పొలాల మీద మళ్ళీ ఈ నీరంతా వచ్చి పడడం వల్ల ఇంకంత మరి కొంత నష్టపోయే పరిస్థితులే కానీ రైతాంగం ఇంకా తేరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే మీరు ప్రత్యేక అధికారిని కూడా నియమించాలి. ఇక్కడ ఈ ప్రత్యేక పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి కాబట్టి అన్ని శాఖల అధికారులని గతంలో కూడా సమన్వయం చేసాం. అన్ని హార్టికల్చర్, సెరికల్చర్ మొత్తం ఆల్ అధికారులు, జేడీ అగ్రికల్చరు, డీడీ హార్టికల్చరు, అలాగే సెరికల్చరు అన్నిటితో పాటు రెవెన్యూ శాఖ, ఇరిగేషను అందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఆ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయించి ఎన్యూమరేషన్ చేయించి ప్రభుత్వానికి పంపించి ప్రజల్ని రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ విధంగా పకడ్బందీగా చేసి రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రైతాంగం అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం.